ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం కొందరు అక్రమార్కులకు వరంగా మారింది. లిస్టులో పేరు కోసం మొదలుకొని ఇంటి పని పూర్తయ్యే వరకు ఇష్టారాజ్యంగా అందిన కాడికి దండుకొని జేబులు నింపుకుంటున్నారు. అజీపూర్ మండలం కర్ణమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కడంతో డబ్బులు డిమాండ్ చేసేది ఆరోపణలు కాదని వాస్తవాలేనన్నది తేటతెల్లమైంది. కార్యదర్శి వెంకటస్వామి బయట మహిళ వద్ద ఎంత లంచం డిమాండ్ చేశాడో ఏసీబీ అధికారులు ఏమంటున్నారు? కర్ణమామిడిలో పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి దేనికోసం డబ్బులు డిమాండ్ చేసేవాడు? ఏసీబీ ట్రాప్ తర్వాత గ్రామస్తులు ఏమంటున్నారు? బాధితుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని ఐ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు కాస్త పూర్తిగా ఆరోపణల మయమైతే అవుతోంది. మంచిర్యాల జిల్లాకు సంబంధించి కర్ణమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి ఇటు ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన డబ్బులు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడడంతో అయితే ఒకంత కలకలం అయితే రేపుతోంది. పూర్తిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇవే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మనతో పాటు ఏసీబీకి కంప్లైంట్ చేసినటువంటి నాగమణి ఇటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారు. ఆమెను అడిగాం. అమ్మ చెప్పండి అమ్మ, అసలు అతను ఎంత డిమాండ్ చేశారు మిమ్మల్ని? ఎప్పుడు ఏమడిగారు? ఏంటిది పరిస్థితి? 30,000 డిమాండ్ అడిగింది సారు. 30,000 అడిగితే 30,000 లేవు సారు, 5,000 ఇస్తా, 10,000 ఇస్తా అని నెల రోజులు అవుతాను సారు. నెల రోజుల నుంచి ఈ టైం దాకా తీసుకొస్తే ఒకళ్ళ కాడ బదలు అడిగిన సారు. ఇప్పుడు రావు 10 రోజుల తర్వాత వస్తాయి, వచ్చినాక నీకు కాల్ చేసి పైసలు ఇస్తానని ఇన్నొద్దులు ఆపినాక పైసలు వచ్చినాక సారు వచ్చి తీసుకొని పోయావు, నా పని అయితే ఇందిరమ్మ ఇల్లు కొంచెం కంప్లీట్ చేయర్రి, సిమెంట్ బత్తాలు అవన్నీ ఖరాబ్ అవుతాయి అని చెప్తే సరే అమ్మ పైసలు ఇచ్చినావు కదా ఓకే చెప్తాను అన్నాడు. ఎప్పుడు ఏసీబీ వాళ్ళని మీరు ఎప్పుడు ఆశ్రయించారు? ఏసీబీ అధికారులు మీకు ఏం భరోసా? మాకేం భరోసా ఇచ్చినమ్మా అంటే ఆమె నేను పైసలు ఇస్తామమ్మా, నువ్వు ధైర్యంగా చెప్పు, ఆడ నీకు పైసలు లేవు అని అంటున్నావు కదా, నాకు లేవు సారు, చేస్తేనే కైకిలు చేస్తే తిన్నట్టు లేకుంటే అన్నట్టు అని అంటే సారు మేము మా దగ్గరికి రా, మా దగ్గరికి వచ్చినాక మేము మంచిగా నువ్వు ఉండి మంచిగా మాట్లాడు, మేము మీకు సపోర్టింగ్ వచ్చి మీకు మాట్లాడతామని వాళ్ళు వచ్చిర్రు సారు. ఇవాళ వచ్చి దొరకబట్టుకున్నారు. రేషన్ కొరకు బట్ ఆడ అప్లై చేసినాం, పెన్షన్ ఇప్పిస్తున్నారు, 2,000 తీసుకున్నారు సారు. 3 నెలలే రేషన్ కారాలే, పెన్షన్ కూడా మాకు ఎల్లుడి చేయలేదు. ఏం చేయదు, ఇందిరమ్మ ఇల్లు మా భార్యది, మా మరదలది, అలాగే మా తమ్ముడు చనిపోయాడు. ఇందిరమ్మ ఇల్లు ఫోటో తీసుకున్నాడు సారు, 2,000 రూపాయలు ఇచ్చినాం. ఆమె కూడా పెన్షన్ వస్తలేదు, పెన్షన్ ఇప్పిస్తలేడు, పైసలు ఇస్తేనే మాకు ఇందిరమ్మ ఇల్లు ఒకసారి డబ్బులు ఫోటోలు తీసుకుని అని చేసిండు. సెకండ్ లిస్టులో అన్నాడు సరే 10,000 అయితే మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుంది అని చెప్తుంది అని చెప్పి అన్నాడు. పెన్షన్ కొరకు 2,000 దొబ్బిండు, రేషన్ కార్డు 2,000 దొబ్బిండు, 6,000 రూపాయలు దొబ్బిండు. రేషన్ కార్డు ఇవ్వలేదు మా డాడీకి, మా మరదలకు పెన్షన్ వస్తలేదు, మాకు ఇందిరమ్మ ఇల్లు 2,000 ఇవ్వలేదు. మిమ్మల్ని ఎంత డిమాండ్ చేశారు? ఏంది పరిస్థితి? సెక్రటరీ సారు మా నాన్న డెత్ సర్టిఫికేట్ కోసం 4,000 రూపాయలు డిమాండ్ చేసిండు. 4,000 రూపాయలు నేను ఇచ్చాను. నా ఇందిరమ్మ ఇల్లు కూడా బాగానే డబ్బులు, ఒక్కొక్కరి దగ్గర 20,000 అట్లా అడిగిండు. నా రేషన్ కార్డు నాకు కొత్తగా అంటే 10 సంవత్సరాల కిందట నాకు మ్యారేజ్ అయింది, రేషన్ కార్డు లేదు, నన్ను ఒక 20,000 డిమాండ్ చేసిండు. అంటే ఇక నాకు డబ్బులు లేకుండా నేను పక్కగా ఉన్నా. ఈ గ్రామానికి సంబంధించి వెంకటస్వామి ఒకరిని కాదు, దాదాపుగా 10 మందికి పైగాన అయితే ఇటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేసినట్టుగానైతే ఆరోపణలు ఉన్నాయి. వాస్తవమేనా? నిజంగానే అటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఏ పనికైనా ఆయన ఖచ్చితంగా లంచమే అడుగుతూ ఉంటాడా? ఏంది పరిస్థితి? ఈ కార్యదర్శి అనేటైనా వెంకటస్వామి గారు గత 1 ఇయర్ నుంచి ఒక్కొక్కరి దగ్గర ఎవరికి తెలియకుండా నా మాట ఇంకోటి దగ్గర ఇంకోటి మాట నా దగ్గర చెప్పుకుంటూ మభ్య పెట్టుకుంటా డబ్బులు బాగా లాగిండు. ఒక్కొక్కరి దగ్గర 10,000 నుంచి 20,000, 5,000, 2,000, 3,000 ఎట్లా 500 ఫోటో తీయడానికి రేషన్ కార్డుల పిల్లల పేర్లు ఎక్కించడానికి కూడా డబ్బులు డిమాండ్ చేసిండు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇంతకుముందు వచ్చిన కార్యదర్శులు ఒక్క రూపాయి అడగలేదు. నువ్వు ఇంత డిమాండ్ చేస్తున్నావు ఎందుకు? నేను ఎప్పుడైనా ఒకసారి బొక్కలు దోవచ్చుడని నేను చెప్పి కూడా ఇదివరకు వార్నింగ్ ఇచ్చా కూడా. దాదాపు గ్రామానికి సంబంధించి అందరూ కూడా పూర్తిగా రైతులే ఉన్నారు, కూలి పనికి పోతేనే వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇటువంటి రైతుల వద్ద కూడా ఆయన వేలకు వేలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి గతంలో అసలు ఎవరికి అధికారులకు మీరు కంప్లైంట్ చేయలేదా? ఏంది పరిస్థితి? మేము ఇది వరకు ఎవరికి అధికారులకు చెప్పలేదు. చెప్తేందో పని ఎవరికి అందరు కూలి చేసుకున్న రైతులు పోతే కైకిలు వస్తే లేకపోతే లేదు. అలాంటి వాళ్ళు ఇక సార్ దగ్గరికి పోయి మండల ఆఫీస్కి పోయి చెప్పలేకపోయినరు. ఇక్కడ మా దగ్గరికి వచ్చి మేము సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాం, మా దగ్గరకు వచ్చి చెప్పుకునేటప్పుడు మీరు ఇచ్చేటప్పుడు చెప్పుర్రా మాకు, మేము పట్టిస్తామని కూడా చెప్పాము. అరే ఇయ్య కూడా డబ్బులు ఇచ్చేది నాకు చెప్పుర్రా, నేను చెప్పి ఏసీపీలోకి చెప్తా కూడా అని చెప్పా. ఇక వాళ్ళు ఒక్కొక్కరు తెలియకుండా డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళ పని వాళ్ళు కూడా వెక్కున్నారు. మీ గ్రామానికి సంబంధించి ఇంకెంతమంది బాధితులు ఉన్నారు? చాలా మంది ఉన్నారు సార్, దాదాపుగా 10-12 వేలు, ఒకరి దగ్గర 20,000, 30,000
ఎవరు ఎట్లా ఏ విధంగా మేనేజ్ చేయనో ఆ విధంగా చేసిండు సార్. ఇక అందరికి అట్లా చేసిండు సార్. ఇక మాది ఇంకొక విషయం సార్, ఈ సారే కాకుండా మా సెక్రటరీ కాకుండా మా ఎల్లంపల్లి ప్రాజెక్టు విషయంలో కూడా మాకు సార్ పిఎస్ఆర్ సార్కు చెప్పుకోవాలని అనుకుంటున్నాం, మేము చెప్పుకోలేకపోయినాం. ఇక్కడ కూడా ప్రతి ఒక్క క్యాండిడేట్ దగ్గర మేజర్ సన్స్ పిల్లగాళ్ళ దగ్గర కూడా మనిషికి 20,000 30,000 మా విలేజ్లో ఉన్నటువంటి క్యాండిడేట్ చాలా మంది దగ్గర ఒక దాదాపు 50-60 లక్షలు లంచం తీసుకున్నాడు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. ఎవరైనా ఇటు లంచాలు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఏసీపీ అధికారులు అయితే గ్రామస్తులతో పాటు ఇటు జిల్లా ప్రజలకైతే విజ్ఞప్తులు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి లంచాలు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా శిక్షలు పడాలంటూ కూడా గ్రామస్తులు అయితే కోరుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, ఆజిపూర్ నుండి.